హలో వెల్కమ్ టు రుతు ఇంట వంట. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పూహా దోశ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీడియోని ఎండ్ దాకా చూసేయండి. సో ముందుగా దీనికోసం నేను 1 కప్ దాకా పూహాని తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. సేమ్ కప్ తోటి సుజీ రవ్వ తీసుకున్నాను, అది కూడా వాష్ చేసేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ ఒక 1/2 కప్ దాకా కర్డ్ అనేది తీసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెడతాం కదా థిక్ కర్డ్, అది తీసుకొని నీట్గా మనం మిక్స్ అనేది చేసేసుకోవాలి. సో దీంట్లో మనం ఏమీ ఎక్స్ట్రా అనేది వేయ అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మనం నీట్గా ప్రిపేర్ అనేది చేసేసుకుంటున్నాం. సో దీన్ని నీట్గా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా రెస్ట్ ఇచ్చేయండి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది రెస్ట్ ఇవ్వకముందు. అండ్ 10 మినిట్స్ తర్వాత మనం చూస్తున్నట్టయితే కన్సిస్టెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో 10 మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా వస్తుంది. దీన్ని 2 పార్ట్స్ కింద గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో దట్ మనకి ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చూసారు కదా ఇలా వచ్చింది బ్యాటర్, సేమ్ దోశ బ్యాటర్ లాగే ఉండింది కదా. అండ్ ఇక్కడ మనం ఒక 1/2 పించ్ వరకు ఈటింగ్ సోడా వేస్తామండి. సో బేకింగ్ సోడా వేరు, ఈటింగ్ సోడా వేరు చూసుకొని వేసుకోండి. తర్వాత దీనికి మీకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇది సేమ్ దోశ టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఒక పొయ్యి మీద పెనం పెట్టుకొని దోశ అనేది వేసేసుకోండి. మీకు కావాలంటే దీంట్లో క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ వెంటనే టకటక ట్రై చేసేసి ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. సో చూసారు కదా దోశ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో వీడియో ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ బటన్ అండ్